పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మానవులంగా మనుషులంగా మనందరి జీవితాలలో ఏదో ఒక సమయంలో అంధకారపు బలం క్రింద మనందరము కూడా బాధను అనుభవించినటువంటి వారమే, శ్రమలు పొందినటువంటి వారమే. మనం ఎంత ధనికులమన్నా కావచ్చు, ఎంత జ్ఞానులమైనా కావచ్చు, ఎంతగా మనకి పేరు ప్రఖ్యాతులు బంధుబలం ఉన్నా కానీ ప్రతి మానవుడు కూడా ఏదో ఒక సమయంలో తెలియకుండా ఈ వేదనాపూరితమైన, ఈ బాధలతో నిండినటువంటి, శ్రమలతో నిండినటువంటి సమయాలని, సందర్భాలని ఎదుర్కోవలసి వస్తుంది. ఎవరూ కూడా ఈ లోకంలో ఉండేటువంటి ఈ శ్రమలకి, ఈ బాధలకి, ఈ లోయలలో ఉండే జీవితానికి అతీతులము కాదు. ఒక రకంగా చెప్పాలి అంటే ప్రియులారా, మనకు అర్థమయ్యే భాషలో మనందరము కూడా ఏదో ఒక సమయంలో సాతానుడు, చీకటి, ఆ యొక్క చెడు ప్రభావానికి లోనైనటువంటి వారమే. అది అనారోగ్యం రూపంలో రావచ్చు, ఆర్థిక ఇబ్బందుల రూపంలో రావచ్చు, ఆత్మీయంగా అన్నిటికంటే ముఖ్యంగా పాపపు అంధకారములో పడిపోయి ఉండవచ్చు, దేవునికి దూరం అయిపోయి శాంతి సమాధానం లేకుండా ఉండి ఉండవచ్చు. మనందరి జీవితాలలో ఇదిగో ఇటువంటి సందర్భాలని మనందరం ఎదుర్కొన్నాం ప్రియులారా. ఈనాడు మనం ధ్యానించబోయే అంశం ఏమిటి అంటే, అంధకారములో ఉన్న మనకి క్రీస్తు ప్రభు వెలుగై ప్రకాశిస్తానంటున్నాడు. అంధకారములో ఉన్న మనని తన వెలుగుతో నింపుతానంటున్నాడు. నీ అంధకారం ఏదన్నా కావచ్చు, అది ఆత్మీయమైనటువంటి అంధకారం అయితే దేవుని నుండి దూరం అయిపోయి శాంతి సమాధానం లేకుండా మనం జీవిస్తూ ఉంటాం. కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా, వ్యక్తుల మధ్యలో సత్సంబంధాలు లేకుండా, ఆర్థికపరమైన ఇబ్బందుల కారణముగా, అదేవిధంగా సఖ్యత లేని కారణముగా మోసపోయి ఉండవచ్చు. ప్రియులారా, మనందరం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, యేసు ప్రభు ఈ రోజున మనందరికి ఇచ్చేటువంటి ఆదరణకరమైన మాటలు ఏమిటి అంటే, నేను నీ జీవితంలో వెలుగును నింపబోతున్నాను, నా ప్రకాశమానమైన జ్యోతితో నీ జీవితాన్ని వెలుగుమయం, సంతోషదాయకం చేయబోతున్నాను అంటున్నాడు. చిన్న వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 12వ వచనము నుండి. యోహాను చెరసాలలో బంధించబడినది విని యేసు గలిలయ సీమకు వెళ్ళెను. ఆయన నజరేతును వీడి జెబులూను నఫ్తాలి సీమలలోని సరస్సు తీరమున ఉన్న కఫర్నామునకు వచ్చి నివాసం ఏర్పరచుకొనెను. జెబులూను నఫ్తాలి ప్రాంతములు, గలిలయ సరస్సు తీరము, యోర్దాను నదికి ఆవలి దిక్కు, అన్యులు నివసించు గలిలయ సీమ, ఈ తావులందు అంధకారమున నివసించు ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. మరణపు నీడలలో నివసించు ప్రజలపై వెలుగు ఉదయించెను అను యెషయా ప్రవక్త ప్రవచనము నెరవేరినట్లు ఇది జరిగెను. ప్రియులారా, క్రీస్తు భగవానుడు తన యొక్క బహిరంగ జీవితాన్ని, తన ప్రేషిత కార్యాన్ని, తన దైవరాజ్య వ్యాప్తిని ప్రారంభిస్తున్నారు. బాప్తిస్మాన్ని స్వీకరించిన యేసు భగవానుడు సైతానుచే శోధించబడిన తర్వాత ఆయన నివాసం ఉంటున్నటువంటి నజరేతును విడిచిపెట్టేశాడు. గలిలయ ప్రాంతానికి వెళ్ళాడు. అసలు గలిలయాకి ఎందుకు వెళ్ళాడు? దైవ కుమారునిగా, ఈ లోకానికి రక్షకునిగా తన యొక్క ప్రారంభాన్ని,
తన యొక్క దైవరాజ్య వ్యాప్తి ప్రారంభాన్ని, బిగినింగ్ని ఆయన నజరేతును విడిచిపెట్టి ఆ యొక్క గలిలియా ప్రాంతానికి కఫర్నాముకి ఎందుకు వెళుతున్నాడు? నేను ఒక మాట చెప్పబోతున్నాను. ఈ వాక్య పరిచర్య అంతా కూడా ఆ మాటను గుర్తుపెట్టుకోండి. చీకటి ఎక్కడ ఎక్కువగా ఉంటుందో అక్కడ వెలుగు యొక్క ప్రభావం ఎక్కువగా కనబడుతుంది. చీకటి ఎక్కడ ఎక్కువగా ఉంటుందో అక్కడ వెలుగు యొక్క విలువ ఎక్కువగా తెలుస్తుంది. ఉదాహరణకి, పట్టపగల నువ్వు టార్చ్ లైట్ వేసావనుకో అంతగా మనకు కనబడదండి. లేకపోతే సాయంత్రం పూట 4 గంటలకి 5 గంటలకి పొద్దుకొంకటానికి ఇంకొక గంట సమయం ఉందనుకోండి, కొంచెం టార్చ్ లైట్ యొక్క వెలుగు మనకు కనబడుతుంది. కానీ అర్ధరాత్రి సమయంలో చిమ్మ చీకట్లలో టార్చ్ లైట్ వేసావనుకో ఆ వెలుగు యొక్క ప్రభావం మనకి ఎక్కువగా కనబడుతుంది. బిడ్డలారా, ఇక్కడ మీకు ఇది లోతైనటువంటి వాక్య పరిచర్య. పిల్లారా, కొంచెం నాతో పాటు ప్రయాణించండి. లోతంటే మీరు అర్థం చేసుకోలేనటువంటిది కాదు, కానీ మన ఆత్మీయ జీవితాలకి చాలా ముఖ్యమైనటువంటిది. యేసు ప్రభు ఎందుకని నజరేతును వీడి కఫర్నామునకు వెళ్ళాడు తన యొక్క బహిరంగ జీవితాన్ని ప్రారంభించడానికి? వినండి వాక్యాన్ని జాగ్రత్తగా. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 13వ వచనము. ఆయన నజరేతును వీడి జెబులూను నఫ్తాలి సీమలలో ఉన్న సరస్సు తీరమున ఉన్న కఫర్నామునకు వచ్చి నివాసం ఏర్పరచుకున్నాడు. నజరేతును విడిచిపెట్టి కఫర్నామునకు వెళ్ళాడు. జెబులూను నఫ్తాలి ప్రాంతాలకు వచ్చాడు. ప్రియులారా, మీలో కొంతమంది అయినా ఇశ్రాయేలు దేశం వెళ్ళి ఉంటారు. నేను 1 సంవత్సరం వెళ్ళినప్పుడు, ఒకసారి వెళ్ళినప్పుడు ఎటువైపు నుంచి ప్రారంభించామంటే, ప్రారంభమే మాది మొట్టమొదటిగా ప్రారంభించటమే నజరేతు నుండి ప్రారంభించాం. నజరేతు నుండి ప్రారంభించి కొంచెం పైకి వెళ్ళాలి. ఒక 70 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు వెళ్ళాలి. ఎక్కడికి? కఫర్నాముకి వెళ్ళాలంటే బస్సు మీద అయితే కొంచెం తీసుకున్న రూట్ను బట్టి 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు 200 ఉండదండి. ఏది ఏమైనా కానీ ప్రియులారా, ఈ నజరేత్ అనేటువంటిది యూదా ప్రాంతానికి చెందినటువంటిది. కానీ నఫ్తాలి, అదేవిధంగా జబులూను ప్రాంతాల కఫర్నాము అనేటువంటిది పేదలు నివాసం ఉండే ప్రాంతము. ఆ రోజుల్లో ముఖ్యంగా చేపలు పట్టేటువంటి వారు నివాసం ఉండేటువంటి ప్రాంతం. ఇంకా వివరంగా చెప్తాను, వినండి పిల్లారా. ప్రభువు జీవించిన కాలంలో అతి ఎక్కువగా పట్టించుకోని ప్రాంతం, అన్యులు నివాసం ఉండే ప్రాంతం అది. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు కాదు అక్కడికి వెళ్ళటానికి. కారణం ఏంటంటే అక్కడ నీరు ఎక్కువగా ఉంది కాబట్టి అన్యులు, యూదయేతరులు అక్కడకు వచ్చి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని చేపలు పట్టేవాళ్ళు, వర్తకం చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, అన్ని రకాల జాతులు అక్కడ ఉండేటువంటి వారు. స్వచ్ఛమైన నికార్సైన యూదులు ఎప్పుడూ కూడా యెరూషలేముకు దగ్గరలో ఉండాలని కోరుకునేవారు, యూదా ప్రాంతంలో ఉండాలని కోరుకునేవాళ్ళు. ఇంకా నికార్సైన యూదులం మేము, చెడిపోయినటువంటి యూదులం మేము పరిసయ్యులం, మేము ధర్మశాస్త్ర బోధకులం అనేటువంటి గొప్ప గొప్ప వర్గం వారు, జాతి వారు ఎక్కడ ఉండేవాళ్ళు అంటే ఈ యెరూషలేము పరిసర ప్రాంతాలలో ఉండేవాళ్ళు, యూదా ప్రాంతంలో ఉండేవాళ్ళు. ప్రియులారా, ఈ గలిలియా ప్రాంతము, కఫర్నాము ప్రాంతంలో పేదలు ఎక్కువగా ఉండేవారు. వారిలో కూడా అన్యులు అక్కడికి వచ్చి చేరేవారు. ముఖ్యంగా సిరియాతో యుద్ధం కాలంలో ప్రియులారా, పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలని మొట్టమొదటిగా శత్రువులు వశం చేసుకున్నది, నాశనం చేసింది ఈ జెబులోను నఫ్తాలి ప్రాంతాలే. ఈ గలిలియా సరస్సు తీర ప్రాంతం ప్రియులారా, అక్కడ ఎక్కువగా చేపలు పట్టేటువంటి వారు ఉండేవాళ్ళు, తక్కువ వర్గం వారు ఉండేవాళ్ళు. అసలు స్వచ్ఛమైన యూదులు అక్కడికి వెళ్ళటానికి ఇష్టపడేవాళ్ళు కాదు, వాళ్ళని చిత్కరించుకునేవాళ్ళు, వాళ్ళని తక్కువగా చూసేటువంటి వారు.
మొరాలిటీ తక్కువగా ఉంది అనేటువంటి వారు. ప్రియులారా, యేసయ్య ఈనాడు మీరు వాక్యాన్ని వింటే జాగ్రత్తగా, ఆయన నజరేతును విడిచిపెట్టి కఫర్నామునకు వెళుతున్నాడు. నజరేతును విడిచిపెట్టి జబులోను నఫ్తాలి ప్రాంతాలకు వెళుతున్నాడు. ఎందుకని? తన వెలుగు ఎక్కడైతే చీకటి ఉందో అక్కడ ఎక్కువగా ప్రసరించటానికి వచ్చాడు. యేసు ప్రభు చెప్పిన మాటలు మరవకండి మీరు బిడ్డలారా. ఏమంటాడు? నేను పాపుల కొరకు వచ్చితిని కానీ నీతిమంతుల కొరకు రాలేదు అన్నాడు. ఆయన పాపులను రక్షించటానికి వచ్చాడు. నేను నీతిమంతుడిని, నేను పరిశుద్ధుడిని అనుకున్నటువంటి వారి కోసం రాలేదు యేసు ప్రభు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అంటే ప్రియులారా, తక్కువ వారు, చేపలు పట్టేటువంటి వారు, లేకపోతే తక్కువ వర్గం వారు అంటే ప్రియులారా, మనలో ఎక్కువ మంది ఆత్మీయంగా ఆర్థికంగా ధనవంతులమై ఉండవచ్చు, ఆత్మీయంగా మనం వెనకబడినటువంటి వారమై ఉండవచ్చు, ఆత్మీయంగా తక్కువ వారమిగా జీవిస్తున్నాం మనం చాలామందిమి. ప్రభు అంటున్నాడు ఈ రోజున, ఆత్మీయ అంధకారంలో బ్రతుకుతున్న బిడ్డ, నేను నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను అంటున్నాడు. వాక్యాన్ని కొంచెం శ్రద్ధగా ఆలకించండి పిల్లారా. మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 12వ వచనములో, యోహాను చెరసాలలో బంధించబడినని విని యేసు గలిలయ సీమకు వెళ్ళెను. నజరేతు సీమ నుండి గలిలయ సీమకు వెళ్ళాడు. ఆయన నజరేతును వీడి జెబులూను నఫ్తాలి సీమలలోని సరస్సు తీరమున ఉన్న కఫర్నామునకు వచ్చి నివాసం ఏర్పరచుకున్నాడు. ధనవంతమైన ప్రదేశాన్ని విడిచిపెట్టి, మేము ప్రవక్తలం, మేము ధర్మశాస్త్ర బోధకులం, పరిశీలం అనుకునే ప్రాంతాన్ని విడిచిపెట్టి పామరులు ఉండే ప్రాంతానికి వచ్చాడు. అప్పుడు ప్రవక్త యొక్క ప్రవచనం నెరవేరుతుంది. జెబులూను నఫ్తాలి ప్రాంతములు, గలిలయ సరస్సు తీరము, యోర్దాను నదికి ఆవలి దిక్కు, అన్యులు నివసించు గలిలయ సీమ. ఏంటిదంటండి ఇది? గలిలయ సీమ అంటే జెబులూను నఫ్తాలి ప్రాంతములు, గలిలయ సరస్సు తీరము, యోర్దాను నదికి అవతల వైపు ఉన్నటువంటి దిక్కు, అన్యులు నివసించేటువంటి తావులవి. ఎవరు నివసించేది? అన్యులు. యూదులు ఎప్పుడూ కూడా అండి, ఇప్పటికి కూడా వాళ్ళను వాళ్ళు స్వచ్ఛమైన జాతిగా, దేవునిచే ఎన్నుకొనబడే జాతిగా పోల్చుకుంటారు. ఆ తర్వాత ఏమంటుందంటే, ఈ తావులందు అంధకారమును నివసించు ప్రజలు గొప్ప వెలుగును చూచురు. ఎవరు ఈ వెలుగు? క్రీస్తే గొప్ప వెలుగు, నిజమైన వెలుగు. మరణపు నీడలో నివసించు ప్రజలపై వెలుగు ఉదయించను. యేసయ్య అక్కడికి వెళ్ళగానే వెలుగు ఉదయించింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రియులారా, ఎటువంటి సమాజంలో మనం ఉంటున్నా ఆత్మపరిశీలన చేసుకుందాం. ఆ ప్రభు అంటున్నాడు, నేను మాత్రమే నీకు నిజమైన వెలుగునివ్వగలను. మనలో ఎంతోమంది బిడ్డలారా శారీరక అనారోగ్యాలతోటి కృంగిపోతున్నారు. అంధకారపు లోయలలోనికి నెట్టబడుతున్నారు. మనలో కొంతమందికి ప్రియులారా సహజ సిద్ధమైనటువంటి వ్యాధులు వస్తే, అంటే ఏ తప్పు చేయకపోయినా కానీ కొన్నిసార్లు వ్యాధులు, అది శారీరక గుణం అండి, శరీరంలో ఉన్న గుణం. కానీ కొంతమంది తాగడం ద్వారా జీవితాలను నాశనం చేసుకోవటం, పాడు పనులు చేయటం ద్వారా జీవితాలను నాశనం చేసుకోవటం. నాకు బాధ కలిగించే విషయం ఏంటంటే ప్రియులారా, తప్పు చేసినటువంటి వాడు, భయంకరమైన దారుణమైనటువంటి తప్పులు చేసినటువంటి వాళ్ళు ముందుకు వచ్చి ఎక్కువగా మాట్లాడుతున్నారు. వాళ్ళని ఎక్కువగా చూస్తున్నాం మనం. ఇది అంధకారపు యుగం, ఇది అంధకారపు శక్తి. కానీ బిడ్డలారా గుర్తుపెట్టుకోండి ఒక్క మాట దయచేసి, చాలా ముఖ్యమైన మాట చెప్పబోతున్నాను. అంధకారపు శక్తి అణిచివేయబడుద్ది, తొక్కివేయబడుద్ది. అది శాశ్వతం కాదు. ఏదో ఒక రోజున దానికి వినాశనం తప్పదో. ఆనాడు ప్రియదేవుని బిడ్డ, ఆనాడు అయ్యో నేను ఈ దారిని ఎందుకు ఎంచుకున్నానా, అయ్యో నేను ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నానా,
ఆ చెడు, ఆ అంధకారం, ఆ చీకటి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు మనకు తెలియదో. జాగ్రత్త. ఇది వివిధ కోణాలలో ప్రియులారా నేను మాట్లాడేది ఒకటే కాదు. ఒకవైపున రాజకీయ కోణము నుంచి, ఒకవైపున సామాజిక కోణము నుంచి, మరొక వైపున ఆత్మీయ కోణము నుంచి, ఇంకోటి మానసికమైన కోణము నుంచి, శారీరకమైన కోణము నుంచి. శారీరకంగా నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు? నీ శరీరాన్ని దేవుని యొక్క ఆలయముగా జీవిస్తున్నావా? మానసికంగా నువ్వు ఏమి చూస్తున్నావు, ఏమి వింటున్నావు, ఏమి నీ లోపలికి వెళుతుందో అదే నిన్ను కంట్రోల్ చేస్తుంది. ఆర్థికంగా ఏ విధంగా జీవిస్తున్నావు? ఏదైనా పర్వాలేదు, డబ్బును సంపాదిస్తే చాలు, శరీరాన్ని అమ్ముకోనైనా, వ్యాపారంలో దారుణమైన మోసాలు చేసినా కానీ, ఒళ్ళు దాచుకొని ఉద్యోగం చేసినా కానీ, నా ఉద్యోగానికి న్యాయం చేయకుండా, ఇవన్నీ నిజాలు ప్రియులారా. గురువుగా, బోధకుడిగా నా ధర్మం మీ ముందుంచటం. ఉద్యోగానికి 1,00,000 రూపాయలు 2 లక్షలు తీసుకుంటా, ఆ పిల్లలకి చదువు చెప్పకపోతే, దానికి బదులుగా చెప్పేవాళ్ళని పీడిస్తే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకుంటాడా? నీతిమంతులను శిక్షిస్తే నీవు, వాళ్ళు చేతగాని వాళ్ళు కాదు, వాళ్ళ పక్షాన దేవుడు ఉన్నాడు. నీతిమంతుల పక్షాన ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. ఆయన వెలుగు రాబోతుంది. ఆయన వెలుగు ప్రకాశించినప్పుడు నీ చీకటి ఆటలు పనిచేయవు, ఇంకా సాగవు. రాజకీయంగా ప్రియులారా, నాకు పదవి ఉందని, నాకు అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లుగా పదవిని ఉపయోగిస్తున్నావా? లేకపోతే సొమ్మును దోచుకుంటున్నావా? లేకపోతే నీ ఇష్టం వచ్చినట్లుగా పీడిస్తున్నావా? అది ఎవరన్నా కావచ్చు, ఏ పార్టీ అన్నా కావచ్చు. జాగ్రత్త వహించు. పేరు ప్రఖ్యాతులు, పలుకుబడి ఉందని, అధికారం ఉందని చలామణి చేస్తున్నావా? నువ్వెవరెవన్నా కావచ్చు, నువ్వు సామాన్య క్రైస్తవుడవైనా కావచ్చు, నువ్వు ఒక గురువు కావచ్చు, నువ్వు ఒక బిషప్పువు కావచ్చు. నన్నెవడు అడిగేవాడు లేడు, నా ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటున్నావు అనుకుంటున్నావా? వెలుగు నీ మీద ప్రకాశించబోతుంది. నీ జీవితం అంతా బట్టబయలు కాబోతుంది. తీసి తీసి దేవుడు చూడబోతున్నాడు. సమయం వస్తుంది. అన్నిటికీ ఒక సమయం ఉంది. అనుకో మాకు. ఎవరమన్నా కానీ, నేను ఎందుకు ఆ మాటలు వాడానంటే, నువ్వు గృహస్థ క్రైస్తవుడవైనా, గురువునైనా, ఒక బిషప్నైనా, ఎవరికైనా చెల్లే మాటలు ఇవి ప్రియులారా. అందరముడు జాగ్రత్త వహించాలి. ఇదిగో ప్రభు అంటున్నాడు ప్రియులకు దేవుని బిడ్డలారా, పౌలు గారి ద్వారా కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనములో, దేవుడు అంధకారపు అధికారము నుండి మనల్ని విడిపించి తన కుమారుని యొక్క రాజ్యములోనికి మనం నడిపించాలనుకుంటున్నాడు. అంధకారాన్ని మనం విడిచిపెట్టాలని, తన కుమారుని యొక్క రాజ్యములో మనం చేరుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఇంకా ఎన్నాళ్ళు ఆ చీకటిలో బ్రతుకుతావు? ఇంకా ఎన్నాళ్ళు ఆ చెడులో నువ్వు జీవిస్తావు? ఆత్మ పరిశీలన చేసుకో. లూకా సువార్త 1వ అధ్యాయము, లూకా సువార్త 1వ అధ్యాయము 78వ వచనములో ఈ విధంగా పలుకుతున్నాడు పిల్లకు దేవుని బిడ్డలారా. ఏమంటున్నాడు? ఇదిగో దేవుడు దయార్థ హృదయుడు, ఆయన రక్షణపు వెలుగును మనపై ప్రకాశింపజేసి శాంతి మార్గమును నడిపించుటకు అంధకారములోను మరణపు నీడలలోను ఉన్న వారిపై దాన్ని ప్రకాశింపజేశాను. మనం మారాలి. దేవుని వెలుగు మనలోనికి రావాలి. దేవుని యొక్క వెలుగు మనలోనికి రావాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇదిగో ఈనాడు ప్రభు అంటున్నాడు, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, పిల్లారా మీరు ఒకప్పుడు అంధకారములో ఉన్నారు, జీవించారు. ఇప్పుడు ప్రభువు వెలుగులోనికి మీరు వచ్చి ఉన్నారు. వెలుగుకు సంబంధించిన కార్యాలు మీరు చేయాలి. పేతురు గారు రాసిన 1వ లేఖ 2వ అధ్యాయం 9వ వచనంలో, మీరు అంధకారము నుండి తన అద్భుతమైన వెలుగులోనికి పిలువబడినటువంటి వారు. మీరు దేవుని వెలుగులోనికి పిలువబడినటువంటి వారు. దిస్ ఈస్ ద ఇన్విటేషన్ ఆఫ్ జీసస్ టు యూ అండ్ టు మీ, దట్ వీఆర్ కాల్డ్ టు
కమ్ ఇన్ టు ద లైట్ ఆఫ్ క్రైస్ట్. ఆయనే వెలుగు. ఆయన వెలుగులోనికి రావాలి. ఆయన నిత్య జీవపు వెలుగులోనికి మనం రావాలి. దేవుడు కోరుకునేది ఇదే. ప్రియులారా, రోమపత్రిక 13వ అధ్యాయం 12వ వచనములో అంధకారపు కార్యములను విడిచిపెట్టి వెలుగు సంబంధమైన కార్యములను, ఆయుధములను మీరు ధరించాలి. అంధకారపు కార్యాలు విడిచిపెట్టాలి. నువ్వు చీకటి కార్యాలు విడిచిపెట్టాలి. నేను ఎందాకాలం చెప్పాను, అది రాజకీయ పరమైన, సామాజిక పరమైన, అదేవిధంగా ఆర్థిక పరమైన, వ్యాపార పరమైన, ఉద్యోగపరమైన, శారీరక పరమైన, మానసిక పరమైన ఏదైనా కావచ్చు. నీవు అంధకారపరమైనటువంటి కార్యములను విడిచిపెట్టి వెలుగు సంబంధమైన బిడ్డగా నువ్వు జీవించాలి. నువ్వు లోకానికి వెలుగుగా ఉండాలి. ఈనాడు బిడ్డలారా, యేసయ్య నఫ్తాలి, జబులూను ప్రాంతాలకు వెళ్ళాడు. సమాజం చేత తక్కువగా చూడబడే ప్రాంతానికి వెళ్ళాడు. అన్యులు, పాపులు నివసించే ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ నుండి దాని యొక్క సువార్తను ప్రారంభించాడు. హృదయ పరివర్తన చెందుడు, మారు మనసు పొందుడు, దేవుని యొక్క రాజ్యము సమీపించింది అని పిలుపునిస్తున్నాడు నీకు, నాకు, అందరికీ కూడా. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము ఇదిగో 12వ వచనం నుంచి మనం చదువుకుంటే ఈ సత్యం మనకి అర్థమవుతుంది. పిల్లారా, ఏమంటున్నాడు? మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 17వ వచనములో హృదయ పరివర్తనము చెందుడు, పరలోక రాజ్యము సమీపించినది. వాక్యం ఏమంటుంది? అంధకారమును నివసించు తావులపై దేవుని యొక్క వెలుగు ప్రకాశించను. చీకటి తావుల మరణపు ఛాయలలో ఉంటున్నటువంటి వారిపై దేవుని యొక్క ప్రకాశమానమైన వెలుగు ప్రకాశిస్తుంది. ఇదిగో మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు. ఈనాడు మనందరం వేడుకోవాలి, యేసయ్యా నిజమైన వెలుగు, లోకానికి వెలుగైనట్టు యేసయ్యా నా జీవితంలోనికి వేం చేసిరా. నా బ్రతుకుల్లో ఒకవేళ, నా జీవితంలో ఒకవేళ అంధకారమయమైనటువంటి చీకటి సంబంధమైన కార్యాలు కానీ, విషయాలు కానీ, విశేషాలు కానీ ఉన్నట్లయితే, నా కుటుంబంలో అంధకార సంబంధమైనటువంటి చీకటి సంబంధమైన నా వ్యాపారంలో, నా యొక్క ఉద్యోగంలో, నా యొక్క ప్రవర్తనలో, నా బ్రతుకులో, నా క్రైస్తవ జీవితంలో చీకటిమయమైన అంధకారమైనటువంటి కార్యాలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని విడిచిపెట్టడానికి కావాల్సిన వెలుగును నాకు ప్రసాదించయ్యా. నీ వెలుగు యొక్క ఆ ప్రకాశములో నా చీకటి కార్యాలను నాకు బయలుపరచయ్యా. నీ వెలుగును పొందుకునే దీవెన నాకు దయచేయి తండ్రి. తల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా యేసురాజా, లోకానికి వెలుగై ఉన్న దేవా, అంధకారపు తావులలో నివసించు ప్రజలపై వెలుగుగా వెళ్ళినటువంటి దేవా, మరణ ఛాయలు చీకటి తావులలో ఉన్నటువంటి వారిపై నీ ప్రకాశాన్ని, నీ వెలుగును నింపిన దేవా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. దేవా యేసురాజా, ఇదిగో ఈనాడు నీ వెలుగును మాపై ప్రకాశింపచేయి తండ్రి. మా పాపపు జీవితాలు, మా చెడు జీవితాలు, లేకపోతే మా జీవితం ఇదిగో అనారోగ్యమైన చీకటిలో ఉందా, నీరసంలో ఉందా, వేదనలో ఉన్నామా, కన్నీటిలో ఉన్నామా, నీకు బాగా తెలుసయ్యా. మా బ్రతుకులు, మా జీవితాలంతా నీకు తెలుసు నాయన. ఇదిగో ఈనాడు మమ్ము దీవించండి నాయన. నీ వెలుగుతో మమ్ము నింపండి, మీ దేవులతో మమ్ము నింపండి. ప్రతి బిడ్డను నీ శిలువ రక్తంతో కడిగి వేయండి. నీ నిజమైన వెలుగుతో నింపండి. ప్రతి కుటుంబాన్ని నీ వెలుగుతో ప్రకాశించులాగా దీవించండి. సైతానుడనేటువంటి వాడు చీకటి సామ్రాజ్యముతో మమ్మందరిని కూడా గలిబిలి చేస్తున్నాడయ్యా. వేదనాపూరితంగా మారుస్తున్నాడు. భయంకరమైనటువంటి శ్రమలకు మమ్మల్ని గురి చేస్తున్నాడు తండ్రి. మమ్మల్ని లేవనెత్తండి ప్రభువా, మమ్మల్ని దీవించండి నాయన. నీ బిడ్డలు ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళని నీ వెలుగుతో నింపి పైకి లేపండి నా తండ్రి. ఆత్మీయమైన అంధకారముతో ఉన్నటువంటి వారిని నీ వెలుగుతో నింపండి నాయన. చీకటి బ్రతుకులలో ఉన్నటువంటి వారిని నీ ప్రకాశముతో, సంతోషముతో, ఆనందముతో నింపు నాయన. నీ యొక్క ఆశీర్వాదాలతో నింపండి తండ్రి. నీ కృపలతో బలపరచండి నాయన. దీవించు నాయన, ఆశీర్వదించు నాయన. నీ బిడ్డలు ఏ ఏ ఉద్దేశాలతో, తలంపులతో, కోరికలతో ఈ క్షణంలో నాతో కలిసి ప్రార్థిస్తున్నారు, ప్రతి బిడ్డ యొక్క తలంపును, ప్రతి బిడ్డ యొక్క ఉద్దేశాన్ని దీవించండి. ఎవరైతే బిడ్డలు హృదయ పరివర్తన లేక, మారు మనసు లేక చీకటి బ్రతుకులు బ్రతుకుతున్నారో, నా వల్ల కాదు మారడం, ఇంకా నేను బానిసనైపోయాను, నా బ్రతికి ఇంతే అనుకుంటున్నారో, నీ వెలుగుతో లేవనెత్తు నాయన. నీ స్వహస్తాలతో నన్ను బలపరచు నాయన. నీ యొక్క శక్తితో నన్ను అభిషేకించు నాయన. వారికి శక్తినివ్వు నాయన.
ఈ చెడు వైపు నుండి, చీకటి కార్యాల నుంచి, శరీర కార్యాల నుండి, ఇదిగో ఈ యొక్క వ్యసనాల నుండి విడుదల పొందుకొని వెలుగు వైపు నడిచేటట్లుగా నీ బిడ్డలందరినీ కూడా లేవనెత్తి బలపరచి అభిషేకించమని వేడుకొనుచున్నాం. ఈ మనలన్నిటినీ మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ నిన్ను నీ కుటుంబాలని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించుగాక. ఆమెన్.